నమస్తే సకులు. ఈరోజు కథ పేరు భానుదాసు. గోదావరి తీరాన పైఠణం అనే నా గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరికి ఎలాగైతేనే సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాసు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకి 5 ఏళ్ళు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనసు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశారు. మీ అబ్బాయికి చదువు అబ్బట్లేదు అని. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టవేసి వీపు చిట్లేట్లు కొట్టాడు. సున్నితమైన మనస్సు కావడం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనని మళ్ళా కొడతాడేమో అని భయపడి ఆ రాత్రికి రాత్రి ఆలోచించి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉంది. భానుదాసు నడిచి 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 ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుపడిన గుడి కనిపించింది. అది ఎప్పటిదో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చుని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్ళబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు కంటపడింది. ఒక్కసారిగా భానుదాసుకి జ్ఞానోదయం కలిగినట్లు అయింది. పూర్వజన్మ సంస్కారం వెల్లువలా పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికి భానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు. అయినా అతడు తన దీక్షని విడవలేడు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లు వినిపించింది. బయటికి వచ్చి చూసేటప్పటికి ఒక గొల్లవాడు పాలచెంబు చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోష వచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలు ఉన్నాయి, కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయతగా భానుదాసుని అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కానీ ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకుని పాలు తాగుతూ గుట్టమని తాగేస్తూ గొల్లవాడు తన త్రోవన తాను వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకొచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఆ గొల్లవాడెవరో ఈ విధంగా రోజు పాలు తీసుకొచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు. భగవంతుడి ఉపాసనలో నిమగ్నుడైన అతనికి ఇది ఆలోచించే వ్యవధి లేకుండా పోయింది. ఆ గొల్లవాడు సాక్షాత్ పాండురంగడే అన్న సంగతి అతనికి తెలియదు. ఈ విధంగా సంవత్సరాలు దొరలిపోయాయి. భానుదాసు ఆ అడవిలోనే గొల్లవాని రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైఠణ గ్రామానికి చెందిన కట్టెలవాడు ఒకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకి వచ్చాడు. ఆ పాడుబడిన గుడి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృతతుల్యమైన కంఠంతో భక్తిపరవశమైన మధురగానం వినిపించింది. ఆ పాడుతున్నది ఎవరా అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానమగ్నుడిగా కనిపించాడు. ఆ కట్టెలవానికి తన గ్రామంలోని వాడైతే గ్రామంలోని వాడే బ్రాహ్మణ పుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకి ఈ వార్త తెలిపాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్లుగా అక్కడ వారారు. భానుదాసును చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా అని కౌగిలించుకున్నారు. తరువాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కానీ భానుదాసు, తండ్రి, నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం, నిన్ను వదిలి బతకలేం అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యానమగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు. రంగదేవుడు అతడికి ధ్యానంలో సాక్షాత్కరించి, భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్ళి గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవు అని ఆదేశించాడు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్ళడానికి అభ్యంతరం పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది.
ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరి కొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవచింతనలో మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకపోవడం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు. పొట్ట గడవడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా, భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకోవలసి ఉంటుంది కదా, అందువల్ల ఏమైనా వ్యాపారం చేయరాదు అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయడానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమై నువ్వు సంశయించనక్కర్లేదు, మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతడు సంశయించడానికి కారణం అసలు వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యం ఆడటం, వంచన చేయడం తప్పదు కదా అనేది అతని పట్టిన సందేహం. ఏమైనా సరే నేను మాత్రం అసత్యం ఆడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధముగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టల కొట్టు పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యం ఆడటం లేదు. కొనడానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభం ఎంతో నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికి ఇవ్వవలసిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు అలా డబ్బు గడించడం చూసి వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది. వారంతా అతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడా అనుకున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలియదు. ఈసారి కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తన వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళ్తున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం చేశారు. భోజనాలు అయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారు రాము అనేటప్పటికీ అతను ఒక్కడే వెళ్ళాడు. అతను చూచి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే త్రోవలో గుర్రపు కళ్ళెం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రము నీకెలా దక్కింది, నీవెవరవు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బుని సంచిని కూడా తీసుకొచ్చి ఇచ్చి మాయమైపోయాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రం ఎక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవ్వరూ లేరు. వాళ్ళ కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ళ మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశాం అన్నారు. అసలు ఏం జరిగింది అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము. కానీ దోవలో దొంగలు పైన పడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇదంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు. నాయనలారా, నాదేమున్నది, ఆ పాండురంగణ్ణి వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అంటూ ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. ఇది ఈరోజు కథ సక్లు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.